ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల మొర ఆలకించింది ప్రభుత్వం. రైతుల ఆవేదనను గుర్తించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాజధాని కోసం సిఆర్డీఏకు భూములిచ్చిన రైతులకు తీపి కబురందించింది ప్రభుత్వం. రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట దక్కేలా వారికిచ్చే రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి అసైన్డ్ అన్న పదం లేకుండా చర్యలు తీసుకుంది. అమరావతిలో రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితే 3 పంటలు పండే 33,000 ఎకరాల భూముల్ని సిఆర్డీఏకు అప్పగించారు రైతులు. ఇందులో భాగంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా అసైన్డ్ భూముల్ని సిఆర్డీఏకి ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. అయితే తమకిచ్చిన ప్లాట్ల పత్రాలపై అసైన్డ్ అన్న పదం ఉండడంతో అవి అమ్ముకోలేకపోతున్నామని రైతులు వాపోయారు. అమ్మినా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో రైతులు తలలు పట్టుకున్నారు. ఈ ప్లాట్లపై బ్యాంకులు రుణాలివ్వడానికి నిరాకరించాయి. మార్గదర్శకాలు లేవని, అందుకే తనఖా పెట్టుకోవడానికి వీల్లేదని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆందోళన తీవ్రం కావడంతో విషయం సీఎం దగ్గరకు వెళ్లగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే రిటర్నబుల్ ప్లాట్ల పత్రాలపై ఉన్న అసైన్డ్ అన్న పదం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్లాట్లను పట్టా భూమిగా పరిగణించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ సూచించారు. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 కాలంలోని కాలం నెంబర్ 7, రూల్ నెంబర్ 11, క్లాస్ 4 ని మారుస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం.